చేసే అవకాశం రాకుండా పాపం ఎలా చేస్తాం? పాపం వచ్చే అవకాశం ఉన్నప్పుడు పాపం చేయకుండా ఉన్నవాడు కదా గొప్పవాడు. మరి యేసేపుకు పాపం చేసే అవకాశం ఉంది, చెయ్యకుండా పరిగెట్టాడు కాబట్టే కదా గొప్పవాడు అయ్యాడు. నేను పాపం చేయలేదని అంటాం మనం, అందుని బట్టి ధన్యులమే. కానీ నేను ఒక విషయం చెప్పిన, పాపం చేసి కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా ఉండటం గొప్పతనం. హల్లెలూయా. ఆ పాపానికి దూరంగా బ్రతకటం గొప్పతనం, వాటిని విసర్జించడం గొప్పతనం. పాపం చేయకుండా బ్రతకటం కాదు, పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు చేయకుండా బ్రతకవాడు గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. అవునా కాదండి? అవకాశం వస్తుంది ఒక్కొక్కసారి, మనకి పాపానికి అవకాశం వస్తుంది. వచ్చేటప్పుడు దానిని విసర్జించి దాని నుండి పారిపోయేవారే గొప్పవారు, వారు ధన్యులు అనే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, పాపం చేయలేదని కాదు, పాపం చేయడానికి అవకాశం వచ్చినా చేయలేదు, వారే గొప్పవారు. ఆమేన్. ధ్యానం చేసింది ఏంటంటే, ప్రోక్షింపబడిన హృదయము గలవారై, నిర్మలమైన ఉతక స్నానం చేయబడిన శరీరము గలవారమై, విశ్వాసముల పరిపూర్ణ నిశ్చిత కలిగిన వారు, యథార్థ హృదయం కలిగిన వారమై. అంటే 5వది, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధికి కనబడక, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన దాంట్లోది సమృద్ధైన, అంటే నీ శక్తికి మించినది తీసుకుని దేవుడి సన్నిధిలోనికి రావాలి. ఈ 5 మనం జ్ఞానం చేస్తూ ఉన్నాం. ఈ 5 దేనికి ఉపయోగం? ఈ 5 దేనికి ఉపయోగం అంటే, దేవుని సన్నిధికి రావటానికి కావలసిన అర్హతలను టైటిల్ పెట్టుందండి. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడి సన్నిధికి వెళ్ళటానికి కొన్ని అర్హతలు కావాలా? ఇప్పుడు ఐఏఎస్ చదవటానికి ఒక అర్హత కావాలి, ఏమండి? ఎంబీబీఎస్ చేయాలన్నా, డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చేయాలి. అంటే నువ్వు చేసే ఒక్కొక్క కోర్సు దానికి తగిన చదువు కావాలి, ఉంటేనే అర్హత నీకు వస్తుంది. మరి దేవుడి సన్నిధికి అర్హత కావాలంటే, ఇదే సార్ ఇక 5 మీరు చదువుకోలేదండి కాబట్టి మాకు అర్హత లేదు అంటారు. ఇది చదువుకున్న వారికి, చదువు లేని వారికి కావలసిన అర్హతలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడి సన్నిధికి వెళ్ళటానికి కూడా కొన్ని అర్హతలు కావాలా అంటే, ఈ అర్హతలు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుల్లోనే ఉండాలి. ఉండాల్సిన అవసరతలు, ఉండాల్సిన అర్హతలు 5. ఈ 5 నుండి 2 వారాల నుంచి మనం వింటూనే ఉన్నాం. అయితే దేవుడి సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు మనం ఇలా ఉండాలని దేవుడు మనతో చెబుతున్న విషయాలు ఇవి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? విని వీటిని అనుసరిస్తూ దేవుని సన్నిధికి వెళుతూ వస్తూ మన జీవితాలను ప్రభు సన్నిధిలో గడిపివేస్తూ ఉండాలి. అయితే నీ విశ్వాస జీవితం అంటే, విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసములో పరిపూర్ణత, నిశ్చయతను అన్నాడు కదా. అంటే విశ్వాసములో ఇక్కడ డౌట్ అనేది ఉండకూడదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ విశ్వాసం ఏంటి? మీ విశ్వాసం ఏంటండి? దేవుడి సన్నిధికి మనం ఎందుకు వచ్చాము? ఎందుకు ప్రభువుని అంగీకరించాం? ఎందుకు మార్పు చెందాం? ఎందుకు మారు మనసు పొందాం? ఎందుకు రక్షణ పొందాం? దేవుని రాజ్యానికి వెళ్ళాలని. అంటే ఇప్పుడు దేవుడి సన్నిధికి రావడానికి కావలసిన అర్హతలు తెలుసుకున్నాం కదా. మరి దేవుడి రాజ్యానికి వెళ్ళటానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి క్రైస్తవునికి. తెలుసా మీకు? దేవుడి సన్నిధికి వెళ్ళటానికి కొన్ని అర్హతలైతే, దేవుడి రాజ్యానికి వెళ్ళటానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. మరి దేవుడి సన్నిధికి వెళ్ళే అర్హతల కొరకు మనం విన్నాము. మరి దేవుడి రాజ్యానికి వెళ్ళే అర్హతలో మరి వాటిని వినాలా? వాటిని వింటున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, ఈ 5 అర్హతలతోనూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన వాటిని మనం తెలుసుకుని మన జీవితాన్ని దేవుని సన్నిధిలో గడుపుతూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అలా ఉండాలని దేవుడు ఉద్దేశించి ఈ పూట కొన్ని విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధికి కావలసిన అంటే అర్హతలు విన్నాం. దేవుని రాజ్యానికి చేరుకునే అర్హతలు 10. 10 అర్హతలు కావాలి. ఇప్పుడు అంటే 10 అర్హతలు కాదు, ఇవి 10 యోగ్యతలే. దేవుడు ఇలా ఉంటేనే నిన్ను దేవుడి రాజ్యానికి తీసుకువెళతాను అన్న విషయాలు ఇవి. అంటే దేవుడి సన్నిధికి రావాల్సిన అర్హతలు ఉన్నాయి, వస్తున్నాం, వెళ్తున్నాం. మరి దేవుడి రాజ్యానికి వెళ్ళే అర్హతలు వాటిని కూడా విని
ఈ అర్హతలు కూడా మనలో ఉన్నాయా? ఉంటేనే దేవుని రాజ్యానికి వెళుతామని ప్రతి క్రైస్తవునికి ఒక నిరీక్షణ కలిగే జీవితము కావాలి. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. వాటిని ఇప్పుడు మనం జ్ఞానం చేద్దాం. చూడండి, అపోస్తల కార్యం తెరవండి ఒకసారి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38 నుండి 46 వచనాల వరకు ఆగకుండా చదివేయండి. పేజీ నంబరు 105. 38 నుంచి 46 వరకు ఆగకుండా చదివేద్దాం. పేతురు ఇలాగ చెప్పును, మీరు చదువుకుంటే వెళ్ళిపోండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మీరు అపోస్తలుల బోధ యందును సావాసమును రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయట ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగిను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకున్నది. ఇదియుగాక తమ సరస్తు ఆస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుని ఇంటింటా రొట్టె విరుచుటూ దేవుని స్తుతించిరి. దేవుడి వాక్యం ద్వారా మనందరినూ దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు ఈ చదివిన వాటిలో 10 ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ అపోస్తల కార్యములో దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన అర్హతలు ఉన్నాయి. ఇందులో వీటిని మనం జ్ఞానం చేసుకుంటున్నాం. అయితే దీనికి మూలవాక్యంగా ఇంకొక మాటను మీకు చూపించాలి. ఇప్పుడు ఆదికాండము 28 ఆదికాండము 28:17 చదవండి. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు కవిని ఇదేననుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాతిని తీసి దానిని తమ్మముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లోజు. చాలు, మనకి ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన ఈ లేఖనములో ఇక్కడ ఎవరిని మనం చూస్తున్నామంటే యాకోబు గారిని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు గారు ఎంతమందికి తెలుసు? యాకోబు గారు అంటే మన రాహేల్ గారు ఆయన గారు కాదండి. ఇందులో యాకోబు గారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీ పేరు యాకోబే కదండి, మర్చిపోయారంటే. జేమ్స్ అంటే యాకోబే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యాకోబు మనం చూస్తున్నాం. యాకోబు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి ప్రయాణమయ్యాడు, ఎందుకు ప్రయాణమయ్యాడు, ఇవన్నీ కూడా ఇంచుమించు 3-4 వారాల వర్తమానాన్ని మనం విన్నాం. అంటే యాకోబు గారు తన అన్నను మోసం చేసి, అంటే తండ్రిని మోసం చేసి, ఏమండి అన్నకి రావలసిన ఆస్తులను సంపాదించి, అయితే అన్నగారు చేతుల నుండి తప్పించుకోవడానికి పరిగెత్తి మార్గం ఇది. హల్లెలూయా. ఇప్పుడు అన్నగారి కోపం వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? అన్నగారికి రావలసిన ఆశీర్వాదాలు ఎవరు తీసేసుకున్నారు? యాకోబు తీసేసుకున్నాడు కదండి, తమ్ముడు. ఎవరిని మోసం చేసి? తండ్రి అయినా ఇస్సాకును మోసం చేసి
తండ్రి దగ్గరికి వచ్చి అన్నలా ప్రవర్తించి, అన్నలా మాట్లాడి, అన్నల ఆహారం పెట్టి అన్నకు రావాల్సిన అనగా ఆశీర్వాదము హక్కులను ఏం చేశాడు? సంపాదించేసుకుని మోసం చేశాడు, తండ్రిని చేశాడు. ఇక్కడ అన్నగారిని కూర్చోను పర్లేదు, కూర్చోను. ఈ ఆస్తులను సంపాదించిన తర్వాత మరి ఇప్పుడు అన్నగారు ఏమన్నా ఊరుకున్నాడా? ఊరుకోలేదు. యాకోబును చంపడానికి బయలుదేరాడు కత్తి తీసుకుని. ఇప్పుడు అన్నగారు దగ్గర నుండి, అంటే అన్నగారి చేతిలో ఉన్న కత్తి నుండి తప్పించుకోవడానికి యాకోబు ఏం చేశాడు? ఇప్పుడు వెరీ గుడ్, వారు మేనమామ గారి ఇంటికి, అంటే తల్లి దగ్గరికి వచ్చి, తండ్రి దగ్గరికి వచ్చి అడిగితే మీ మాతో ఏం చేస్తారా, నువ్వు చేసిన ఏదో పనికి ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళిపో, మీ మేనమామ ఉన్నాడు, లాభాన్ ఉన్నాడు పద్దనరాములో, అడిగి వెళ్ళిపోయి అక్కడ అందరూ 2 కూతుళ్ళు ఉన్నారు, అందరూ నీకు నచ్చిందని పెళ్లి చేసేసుకో, వెళ్ళిపో అంటే ఈయన గారు ఏం చేశాడంటే చక్కగా ప్రయాణమయ్యి వెళ్ళిపోయాడు. నా వైపు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. అయితే ఆయన ప్రయాణమై వెళ్ళిపోతున్న మార్గములో ఆయన ఇంకా గమ్యమునకు చేరక మునిపే చీకటి పట్టి, అంటే ఇప్పుడు ఆ చీకటిలో ఎంత భయంకరమైన పరిస్థితితో మీకు తెలుసా? ఆ చీకటిలో ఎలాంటి మృగాలు ఉన్నాయో తెలియదు, భయంకరమైన విష సర్పాలు ఉన్నాయో తెలియదు, ఎలాంటి పరిస్థితి ఉందో అక్కడ తెలియదు. వెనక్కి వెళ్ళిపోదామంటే ఏసేవు చేతితో చచ్చిపోతాడేమో అని భయం, ఇంకా ముందుకు వెళ్ళిపోదామంటే వెళ్ళలేడు, మార్గము తెలియదు పరిస్థితి. ఎందుకంటే చీకటి పడిపోయింది, మార్గం కనిపించట్లేదు. ఇంకా ప్రయాణం ముందుకు వెళ్ళిపోతే ఏ విష జంతువులు ఉన్నాయో ఆ విష జంతువుల చేతులు ఒకవేళ చనిపోతాడేమో అని భయం యాకోబుకి. అంటే యాకోబు తల్లి చాటు పెట్టండి. ఎవరు? తల్లి చాటు బిడ్డ. తల్లితోనే ఉండేవాడు, ఎక్కడికి ఎప్పుడు బయటికి పోనంత వాడేం కాదు. ఇంకా ఏసేవు అయితే బయటికి వెళ్ళటం, ఏటకి వెళ్ళటం, ఏటాడి వస్తాం, మాంసం తీసుకొచ్చి ఇలాంటి అలవాటు ఉన్నవాడు. యాకోబుకి ఇష్టమైన వాడు, క్షమించాలి, ఇస్సాకుకి ఇష్టమైన వాడు. కానీ యాకోబు మాత్రం తల్లి చాటు కొడుకు అనమాట. కాబట్టి ఎప్పుడు ఎక్కడికి పోలేను ప్రయాణమయ్యాడు. పద్దనరామ వెళ్తున్నాడు మామ ఇంటికి. వెళ్ళే మార్గమును భయంకరమైన చెప్పేసింది. ఆ చీకటిలో ఉన్నప్పుడు ఇక ఏం చేయాలో తోచని స్థితి యాకోబు జీవితంలో. ఆ భయంకరమైన పరిస్థితిలో యాకోబు ఒక చిన్న ప్రార్థన చేశాడు. అప్పటి వరకు ప్రార్థన కూడా చేయలేనాడు. ఒక చిన్న ప్రార్థన చేసి ఆ భయంకరమైన చీకటిలో అసలు నిద్ర పడద్దా? మనకైతే పడద్దు అంటారండి. భయంకర చీకటి, అడవిలోనికి వెళ్తే నిద్ర కాదండి. ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఇంట్లో ఆ రోజు మనకి నిద్రే పట్టదు. ఎందుకని? భయం, దొంగల భయమో, దయ్యాల భయమో, ఏదో భయం, మనకి ఏదో పిరికితనం. కాబట్టి మనకి ఇంటిలో ఉంటేనే మనశ్శాంతిగా నిద్ర పట్టదు. అలాంటిది యాకోబు అడవిలో, ఆ భయంకరమైన అరణ్యములో చాలా హ్యాపీగా పడుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆ అడవిలో పడుకున్నప్పుడు యాకోబు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఈ భూమి నుండి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడి ఉన్నట్లు యాకోబు దర్శనాన్ని చూశాడు. మనందరికీ తెలుసు. అయితే ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండగా యాకోబు చూసి టక్కులు లేచి ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు వెంటనే భయపడ్డాడటండి. భయపడి అమ్మో ఇది దేవుని స్థలమే కానీ వేరొక స్థలము. ఇప్పుడు యాకోబు అక్కడ తలగడగా పెట్టుకున్న రాతి ఉంది కదా, రాయిని తీసి ఏం చేశాడు చెప్పాలి? రాయిని తీసి ఏం చేశాడండి? అక్కడ పాతి అక్కడ నూనె పోసి ప్రార్థన చేశాడు కదా. నూనె ఎలా వచ్చింది ఇప్పుడు యాకోబు దగ్గరికి? అంటే ఎంత అలాంటిలో చూడండి. నూనె డబ్బాలు జేబులు తిరుగుతారా? ప్రతిదానికి నూనె డబ్బా సిలువులు వేస్తారు కదండి. అలాంటి టైప్ అనమాట మనోడు. అంటే మరి అక్కడికి నూనె డబ్బా ఎలా వచ్చింది? యాకోబుతో ఉంది. యాకోబు గారితో నూనె డబ్బా ఉంది కాబట్టి తీసి వెంటనే రాతిని బట్టి అక్కడ వేసి ఇది దేవుని స్థలమే కానీ వేరొక స్థలము కాదని ఆ స్థలము దాని పేరు ఏంటంటే యూజు. అయితే దానికి ఏమని పెట్టాడు? ఇప్పుడు బెతేలు అని స్థలము అని పేరు పెట్టాడు. హల్లెలూయా. దేవుని ముఖం, దేవుని సమ్ముఖము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు భూమికి ఆకాశమునకు ఏముంది? ఇక్కడ
చెప్పాలండి, నిచ్చెన ఉంది. ఇప్పుడు ఆ నిచ్చెనను దేవుడు ఎవరికి చూపించాడు చెప్పండి? యాకోబుకు చూపిస్తా ఉన్నాడు. ఆ యాకోబు ఆ నిచ్చెనను చూసిన తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేయాలి? ఏం చేస్తాడు? కిందకి వెళ్ళి చదువు తల్లి. 28వ అధ్యాయంలో 17వ వచనం అక్కడి నుంచి కిందకి వెళ్ళి చదవాలి. ఇప్పుడు చదువు ఆగిపోయారుగా. అప్పుడు యాకోబు నేను తిరిగి ఎక్కడికి? తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు నీవు నాకు తోడే ఉండి నేను వెళ్ళుచున్నా నీ మార్గములో నన్ను కాపాడి తినటానికి ఆహారం, ధరించటికి వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడే ఉండిన దేవుడికి స్తోత్రం చెప్పాలప్పుడు. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? ఈ మాట మనం కూడా అప్పుడప్పుడు అంటున్నాం. నిజంగా దేవుడైతే ఎందుకు ఇలా చేసాడండి? అమ్మో అసలు బాగాలేదండి, ఆరోగ్యం బాగాలేదండి, పరిస్థితి బాగాలేదండి, ఇంట్లో ధనం లేదండి, డబ్బులు లేవండి, బట్టలు లేవండి, పిల్లలకు ఉద్యోగాలు లేవండి, చదువులు లేవండి, అయ్యో అది లేదండి ఇది లేదండి, దేవుడే ఉంటే ఇలాగ ఎందుకు చేస్తాడండి? యాకోబు ఇదే అంటున్నాడు. ఇప్పుడు నిజమండి, ఇక్కడ చదవబడిన లేఖనములో ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా మీకు? నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళే వరకు నాకు ధరించడానికి వస్త్రం కానీ తినడానికి ఆహారం కానీ ప్రతి ఒక్కటి ఇస్తే నిజంగా నువ్వు నాకు తోడుగా ఉన్నట్టు. ఇప్పుడు దేవుడేమో యాకోబుకి ఏం చూపించాడు? నిచ్చెన చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు నేను అంటాను, ఈ భూమి నుండి ఎక్కడికి నిచ్చెన వేయబడిందంటే పరలోకమునకు వేయబడిన నిచ్చెనది. నేను అన్నాను కదా, పరలోకం వెళ్ళటానికి ఏం కావాలి మనకి? ఇప్పుడు అర్హతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు యాకోబుకి చూపించిన దర్శనానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన ఆత్మీయతలు, అంటే దేవుడు యాకోబుని పిలిచే దినం అనమాట. అంటే యాకోబుకి చూపించే రమ్మని పిలుస్తూ ఉంటే ఈయన అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? మా మేనమామ ఇంటికి వెళ్తాను, అక్కడ మాకు నచ్చిన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తిరిగి వచ్చే వరకు ఏం కావాలి నాకు? కాదండి, తినడానికి తిండి కానీ ధరించడానికి వస్త్రాలు కానీ అన్నీ నువ్వు ఇస్తే నిజంగా నువ్వు దేవుడు ఉన్నట్టు అంటున్నాడు. దేవుడేమో తనకు దర్శనాన్ని చూపించి దేవుడు తనను వాడుకోవటానికి. ఇప్పుడు యాకోబు అంటే చిన్నోడేం కాదండి. ఎందుకంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడి చేత ప్రేమింపబడిన వాడు యాకోబు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు దేవుడి చేత ప్రేమించబడిన వాడు. అలాంటి యాకోబు ఎన్ని సంవత్సరాలు శ్రమ పడ్డాడు చెప్పండి ఒకసారి? కాదండి, 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు. అంటే అది నిజమో కాదో చూద్దాం ఒకసారి. ఆదికాండం 37 తీయండి. 31లో యాకోబు చెబుతున్న మాటను విందాం. 40 నుంచి ఒకసారి చదవండి. 31:40 వచ్చినాం. ఓకే. నీ మంద నిమిత్తము 6 ఏళ్లను నీకు కొలువు చేసేదని అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ యాకోబు ఎక్కడ పడుకున్నాడు? ఇప్పుడు మొదట వచ్చినప్పుడు అడవిలోకి వచ్చినప్పుడు ఏం చేశాడండి? పడుకున్నాడా లేదా? ఎంత నిద్ర పట్టింది? చాలా హ్యాపీగా నిద్ర పట్టింది. కళ వచ్చి దర్శనం వచ్చినంత నిద్ర పట్టింది. ఇప్పుడు ఇక్కడ అంటున్న మాట అయితే తెలుసా? పగటి యందు ఎండకు ఎండాడంట, రాత్రి యందు మంచుకు తడిసాడంట. చెప్పండి, నా కనులకు నిద్ర కరువాయను. హల్లెలూయా. ఇప్పుడు ఆ మొదటి రోజు ఏం చేసావయ్యా? భయంకరమైన చీకట్లో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ముందుకు వెళితేనేమో భయంకరమైన మృగాలు ఉన్నాయో, జంతువులు ఉన్నాయి, ఏది తినేస్తుందో తెలియని టైంలో వెనక్కి తిరిగితేనేమో యాసవి జ్యోతులు చచ్చిపోతాడేమో తెలియని పరిస్థితుల్లో కూడా యాకోబు గారికి చాలా నిద్ర పట్టింది. కానీ ఎప్పుడైతే 14 చేరుకున్నాడో, తన మేనమామ ఇంటికి వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత అప్పుడు నుండి తన జీవితంలో శ్రమ మొదలైందండి.
బైబిల్ గ్రంథంలో బాగా శ్రమల పాలైన వ్యక్తి ఎవరు? యాకోబు జీవితము 20 ఏళ్ల మాత్రమే కాదు, పిల్లలు పుట్టిన తర్వాత, వారు పెద్ద అయిన తర్వాత, వారి జీవితాలు కొనసాగించే సమయంలో కూడా ఎప్పటి వరకు ఎప్రోగు రేవు దగ్గర ప్రార్థించి ఇశ్రాయేలు తన జీవితం మారినంత వరకు కూడా యాకోబు జీవితంలో శ్రమ కలుగుతూనే ఉంది. దేవుడి చేత ప్రేమింపబడ్డాడు యాకోబు. అన్నగారిని ఏర్పాటు చేస్తాడని పిలువబడ్డాడు యాకోబు. అలాంటి యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు భయంకరమైన శ్రమ, తన కళ్ళకు నిద్ర లేదు. యేసేపు గారు ఎప్పుడన్నా ఒక రోజు పడుకోలేని జీవితం ఏదైనా ఉందా మీలో? ఉందా అండి? నిద్ర లేని జీవితం ఒక రోజు 2 రోజులు ఎలా అయిపోతాం మనం? మరి 20 సంవత్సరాలు యాకోబు జీవితంలో నిద్ర లేదంటే, ఇక్కడ ఎండకి ఎండాలంటే మంచుకు నడుస్తున్నాడు, నా కళ్ళకు నిద్ర కలుగు అయిపోయింది అంటున్నాడు. ఏమి? దేవుడి చేత ప్రేమింపబడ్డవాడే కదా యాకోబు. నేను అంటాను, యాకోబుకి దేవుడు ఏం చూపించాడు? నిచ్చెన, అంటే తన ఆత్మీయ జీవితం, అంటే దేవుని పిలుపు, అంటే దేవుని రాజ్యమునకు చేర్చబడి దినమది. కానీ యాకోబు అంటున్నాడు, మా మామ ఇంటికి వెళ్ళాలి ముందు, ఎందుకంటే అక్కడ నా కొరకు ఎవరున్నారు? నా మామ కూతురు ఉంది, పెళ్లి చేసుకుని వచ్చేస్తాను. అప్పటి వరకు దేవుడి మాటను తిరస్కరించిన వాడా కాదా? దేవుడి మాటను వ్యతిరేకించిన వాడా కాదా? అప్పుడు వరకు నువ్వు నాకు తోడుగా ఉండి తినడానికి అన్నం పెట్టి తడవడానికి బట్టలు ఇచ్చి ఇవన్నీ ఉంటూ నువ్వు నాతో ఉన్నట్టయ్యా అని మాట్లాడి, దేవుడు దర్శనాన్ని కాదని, దేవుని పిలుపుని కాదని, దేవుడు చూపించిన దానికి చేరువవలసిన యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? పదనాముకు ప్రయాణమయ్యి మామింటికి వెళ్ళాడు. కాబట్టి తన జీవితంలో ఇంత భయంకరమైన శ్రమ రావడానికి కారణమయ్యింది. ఆమేన్, హల్లెలూయా. ఈ భయంకరమైన శ్రమ యాకోబు జీవితంలో రావడానికి కారణం ఇదేనండి. దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, దేవుడు అద్భుతంగా చూపించాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు చూశాడు. దేవుడు ఆ మెట్టులు యాకోబు ఎక్కాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరము ఒక్కొక్క మెట్టి ఎన్ని మెట్లు ఎక్కాలన్నా, నేను ఇప్పుడు 10 మెట్లు ఎక్కాలి. ఈ పూట మనం ఎక్కగలిగితేనే దేవుని రాజ్యంలో సత్యంగా చేరతాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను అంటాను, ఈ 10 మెట్లు ఎక్కడానికి నీకు ముందు శరీరం కావాలి. ఏం కావాలి? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? శరీరంలో లేవు. అప్పుడు మరి చెప్పనే, శరీరం వదిలేసేమేంటండి? వదలలేదుగా, శరీరంలోనే ఉన్నాగా. ఈ శరీరంలో ఉండగా ఎక్కాల్సిన 10 మెట్లు ఉన్నాయి. ఈ 10 మెట్లు ఎక్కడానికి ఏం కావాలన్నాను? మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను మీరు అర్థం చేసుకోవడానికి, టక్కని చెప్పరామే. ఈ 10 మెట్లు ఎక్కడానికి ఏం కావాలి? మనకి శరీరము కావాలి. ఈ శరీరము ఉండగా ఈ 10 మెట్లు ఎక్కాలి. ఎక్కితే ఈ శరీరాన్ని విడిచేక చెప్పండి, యుగ యుగములు ఈ ఆత్మ దేవుడితో ఉంటుంది. చెప్పండి కూడా వేసే నామని మహిమపరచండి, హల్లెలూయా. యుగ యుగములు ఈ ఆత్మ ఎవరితో ఉంటుంది? ఇప్పుడు ఎక్కడ? ఎన్ని మెట్లు ఎక్కితే? ఎలా ఎక్కితేనండి? శరీరంతో ఉండగా ఎక్కిందని చెప్పాలి. ఈ శరీరముతో ఉండగా ఎక్కాలి. ఈ శరీరముతో ఉండగా ఈ 10 మెట్లు నువ్వు ఎక్కగలిగితే చచ్చిపోయిన తర్వాత దేవునితో ఉంటాం. ఈ శరీరముతో ఉండగా ఈ మెట్లు మనం ఎక్కట్లే. ఒకవేళ ఎక్కితే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కితే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామండి. ఎక్కకపోతే విడవబడతాం. నేను అన్నాను కిందటి వారమైనా చెప్పాను, విడవబడే గుంపులో ఉండాలా, ఎత్తబడినా? ఏ గుంపులో ఉందా అనుకుంటున్నాం అండి? ఎత్తబడే గుంపులోనే ఉండాలి. అంతే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎత్తబడే గుంపులో ఉండాలి, ఏడవబడే గుంపులో కాదు. ఎత్తబడే గుంపులో ఉంటే నీవు ఈ శరీరంలో ఉండగా ఈ 10 మెట్లు మనం ఎక్కాలి. ఇప్పుడు యాకోబుకు చూపించిన ఆ నిచ్చెన ఎవరు తెలుసు మీకు? యేసు క్రీస్తు ప్రభువే, హల్లెలూయా. ఈ నిచ్చెన ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువే.
అయితే ఈ నిచ్చెన నువ్వు ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అగ్నిగుండమును అనగా పాతాళమును దాటి వెళ్తాం. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు అర్థమైంది మీకు? మనకి పరలోకానికి మధ్యలో ఏముంది? పాతాళం ఉంది. ఇప్పుడు ఈ పాతాళమును దాటలేకపోతున్నాం. దాటాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమి మీద ఉండగానే, ఈ శరీరముతో మనం ఉండగానే మనం చేయాల్సిన కొన్ని పనులు చేస్తే మనకిది పరలోకానికి ఉన్న మధ్యలో ఏముందన్నా నేను పాతాళం ఉంది, దానిని దాటాలి. దాన్ని దాటాలంటే దాటించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు నిన్ను నన్ను దేవుడు అంటే ఏం దేవుడు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? ఇప్పుడు నిచ్చెనలా వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. నిచ్చెనగా ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే ఈ భూమి నుంచి ఇప్పుడు కొన ఎక్కడ ఉందంట? పరలోకాన్ని ఉంది కదా. మరి ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న నీవు ఈ నిచ్చెన ఎక్కి ప్రయాణం చేస్తే కదా పరలోకం వెళ్తాం. మధ్యలో ఏముంది? ఈ ప్రయాణంలో మనం ఏం చేస్తామంటే పాతాళం పడిపోతాం, భయం. చెప్పాలి. ఈ ప్రయాణంలో ఒకవేళ మనం ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ ఈ ప్రయాణంలో ఒకవేళ కారు జారో, భయం వచ్చో, అవిశ్వాసం వచ్చి బాబు దాంట్లో పోతున్నాను, ఈ మంటను చూసో, లేకపోతే శాతాన్ని చూసో, లేకపోతే కొన్ని పాపాలు చూసో, కొన్ని చూడకుండా చూసో, కొన్ని చేయకుండా చేసో ఏం చేస్తున్నాం? ఆ ఎక్కే నిచ్చెన నుంచి మళ్ళీ మనం నువ్వు ఇలా పడిపోకుండా ఉండటానికి ఆ నిచ్చెన మీద ఎవరు ప్రయాణం చేస్తున్నారు? ఏసై ఎలా చేస్తాడండి? ఏసై నిచ్చెన అయితే మరినే ఆ నిచ్చెన మీద ఉన్నది ఎవరు? మన చదివారు కదా మీరు, దేవదూతలు ఎక్కుతూ అర్థమవుతుందిగా? దేవదూతలు ఏం చేస్తున్నాయి? ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. ఇప్పుడు క్రీస్తుతో నీ ప్రయాణము చేస్తే జారిపోకుండా ఒకవేళ పడిపోతేమో అని ఆ దేవదూతల దేవుడు, ఆ దేవదూతలు ఎవరో తెలుసా? ఎవరు? పాటర్ గారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితాల్లో నుంచి పడిపోకుండానట్లుగా వారు మీ కొరకు కన్నీరు విడిచి ప్రార్థించేవారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు అయితే మనము ఈ 10 మెట్లు ఎక్కాలి అంటే ఈ శరీరం ఉండగానే ఎక్కాలి. చెప్పండి. ఈ శరీరం ఉండగానే ఎక్కాలి. ఎక్కితేనే పరలోకానికి చేర్చబడతాం. 5 సమృద్ధిగా ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. మరి ఇక్కడ ఈ 10 లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా? ఇప్పుడు యాకోబుకి దేవుడు చూపిస్తే, యాకోబు దేవుడి దగ్గర ఏమన్నాడంటే, బాబు నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా మామ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు దేవుడు తిరస్కరించిన వాడా కాదానండి? దేవుడు ఎన్నోసార్లు మనల్ని వాక్యము శాతం మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇయే పొరపాటు చేస్తూ ఉంటాం. ఈ పొరపాటు వల్లనే మనము నిచ్చెన ఎక్కి ప్రయాణం చేయలేకపోతున్నాం. కాబట్టి మన జీవితంలో ఎన్నో శ్రమలను మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి మన జీవితంలోకి వస్తుంది. ఇక్కడ యాకోబు తన జీవితంలో 20 ఏళ్ల పాటు ఏం చేశాడంట? కిందకి వెళ్ళి ఏమన్నాడు? నా జీతము 10 మార్లు మార్చబడింది. నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వ, నీ జీతం ఎంతమ్మా? తర్వాత ఎంత అయింది? సంవత్సరానికి ఏమైంది అమ్మా? ఇప్పుడు ఎంత వచ్చింది? దేవునికి స్తోత్రం. 3,000 నుండి ఈరోజు 12,000 జీతం అయిందంట. మరి యాకోబు తన మామ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 10 మార్లు తన జీవితం ఏమైంది? మీరు ఏం చేస్తారు? 20 ఏళ్ళు చేస్తున్నాడు దరిద్రం బతుకు. 10,000 కానీ ఎక్కడికి వచ్చినప్పుడు 3,000కి వచ్చింది నా జీతం. యాకోబు జీతం అదే అయ్యింది. మరి ఒక గొర్రె సచ్చినా, కుంటినా, ఏదైనా జరిగినా ఏమయ్యేది? ఎవరి జీతం కట్ అయిపోయింది. అంటే 20 సంవత్సరాల పాటు యాకోబు జీవితం 10 మార్లు మార్చి ఏమంటే ఎక్కడి నుంచో ఉండాల్సిన జీతాన్ని ఎక్కడ తీసుకొచ్చాడో చూడండి. ఇప్పుడు అయినా కానీ ఏమైనా విడిచిపెట్టి వెళ్ళిపోయాడా అండి? వెళ్ళిపోలేదు. ఎందుకనే?
ఎందుకు వెళ్ళిపోలేదు సార్? ఇష్టపడి రాహేలు ఉంది అక్కడ. స్తోత్రం చెప్పాలి కూడా. హల్లెలూయా. మనకి ఏదో ఒక ఇష్టం ఉంటుందండి ఈ లోకంలో. ఆ ఇష్టం వల్ల మనం ఏం చేస్తాం చెప్పాలి. మనకేదో ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని మనం విడిచిపెట్టలేక ఈ 10 మెట్లు మనం ఎక్కలేకపోతున్నాం. యాకోబులాగా. నీకేది ఇష్టం ఈ లోకంలో చెప్పాలి? ఏది ఇష్టం? ప్రస్తుతానికి దేవుడు స్తోత్రం అండి, ఏ ఇష్టాలు లేవండి, అన్ని వదిలేసానండి. ఒకప్పుడైతే అన్నీ ఇష్టపడ్డామండి, ఎన్నో ఇష్టపడ్డామండి. ఈ లోకంలో ఉన్నవన్నీ ఇష్టపడ్డామండి. ఇష్టపడ్డప్పుడు చెప్పండి, ఇష్టాలు విడిచిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు చేత పిలువబడ్డామండి. ఎప్పుడు? మన ఇష్టాలు విడిచిపెట్టిన తర్వాత. యాకోబు తన ఇష్టాన్ని విడిచిపెట్టలేదు. 20 సంవత్సరాల పాటు పడగన నరకయాత్ర. ఇక్కడ తన ఇష్టం అంతా ఎవరంటే రాహేలే. తన జీవితం అంతా ఇష్టపడి 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 కష్టపడి ఏం చేశాడు? 20 మార్లు 10 మార్లు తన జీతం మారుతున్నా, కళ్ళకి నిద్ర లేకపోయినా, కంటికి కునుకు లేకపోయినా, ఎన్ని శ్రమలు వస్తున్నా, ఎండకి ఎండుతున్నా, వర్షానికి తడిచిపోతున్నా, మంచుకు తడిచిపోతున్నా కానీ 20 సంవత్సరాల పాటు రాహేలు కొరకు నరక యాత్రను కూడా ప్రేమతో స్వీకరించాడు యాకోబు. ఎందుకంటే తనకి ఉన్న ఇష్టాన్ని బట్టి. ఈరోజు నీ ఇష్టం ఏంటి? దేన్ని ఇష్టపడుతున్నావు చెప్ప సార్? దేన్ని ఇష్టపడుతున్నావు? లోకములో భౌతిక సంబంధమైన దేనిని నువ్వు ఇష్టపడుతున్నావు? యాకోబు భౌతిక సంబంధమైన దాన్ని ఇష్టపడ్డాడు ఇక్కడ. అవునా కాదా? యాకోబునేమో దేవుడు చూపిస్తున్నాను, ఆ నిచ్చెనెక్కి రా యాకోబు పై రా అని పిలుస్తుంటే మా మామ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను, మా మరదలు ఉందని పెళ్లి చేసుకొచ్చేస్తానంటే అంటే నాకు చాలా ఇటువంటి అన్నాడు. కాబట్టి 20 సంవత్సరాలు తన జీవితంలో భయంకరమైన శోధన అనుభవించాల్సిన పరిస్థితి యాకోబుకి కలిగింది కదా. ఈ రోజు దేవుడిలో జీవిస్తున్న నీ జీవితం, దేవుడు చూపిస్తున్న వాటికి లోపడక, దేవుడికి భయపడక, దేవుడిని ఆయన సన్నిధిలో బ్రతుకుతున్న మనం ఇంకా మన ఇష్టాలు కొన్ని విడిచిపెట్టలేక కొన్ని శ్రమల పాలు అవుతున్నాం. అన్నాను, దేనిని ప్రేమిస్తున్నావు? లోకములో ఉన్న దేనికి నువ్వు ఇష్టమైపోతున్నావు? దేనికి ఆకర్షుడిగాను ఆకర్షితురాలుగా మారుతున్నావు? దేనిని నువ్వు ఇష్టపడుతున్నావు? దేనిని నువ్వు ప్రేమిస్తున్నావు? నువ్వు దేనిని ప్రేమిస్తే దానిని బట్టి నీ జీవితంలోనికి శ్రమ వస్తూనే ఉంటది. ఏం పాపం చేశారు నా తలరాతి ఇంత పాటర్ గారు, ఎంత ప్రార్థన చేసిన మారదండి నా బతుకు. మీరు ప్రార్థన ఎంత చేసినా అనవసరం అడిగారు, నా జీవితం మారదండి, నా తలరాతి ఎలా చేసిందండి. నీ తలరాత నీవే రాసేసుకుంటున్నావు. చెప్పాలి, నీ ఇష్టాన్ని నువ్వు విడిచక. రాహేలుకు ఒక ఇష్టం ఉంది. ఏమి ఇష్టం తెలుసా? తన కులదైవం ఇష్టపడింది, తెచ్చి ఎక్కడ పెట్టుకుంది? ఇంట్లో పెట్టి దాచుకుంది, కూర్చుంది, దాని మీద కూర్చుంది. తండ్రి వచ్చాడు, అమ్మా ఇల్లంతా ఎదుగుతున్నాడు. తండ్రి గారిని క్షమించాలి, ఆడదాన్ని కదా, లేవలేని పరిస్థితిలో ఉన్నానంటే అర్థం చేసుకుని తండ్రి గారు వెళ్ళిపోయాడు. పాపం వెళ్ళిపోతే కింద పెట్టి కూర్చుంది. అంటే ఏమి విడిచిపెట్టలేకపోయింది ఇప్పుడు? తన తండ్రి లాబాను కులదైవాన్ని విడిచిపెట్టలేకపోయింది. కాబట్టి భయంకరమైన మరణ పరిస్థితిని ఆ రాహేలు అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. ఇష్టపడి వారు చేసుకున్న రాహేలు కొన్ని ఇష్టాలు దేవుడి కొరకు మనం విడిచిపెట్టాలండి. యాకోబుని దేవుడు చూపించి రారా అని పిలుస్తా ఉంటే యాకోబు నేను భద్రంగా వెళ్ళొద్దని, మా ఇంటికి వెళ్ళొద్దని, మా హృదయకి వెళ్ళొద్దని అన్నాడు. పదే ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే మీరు అర్థం చేసుకోవటం కోసం. అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన జీవితాలు మన బ్రతుకులకి మారిపోతే బిడ్డ. హల్లెలూయా. శ్రమను పాలవలసిన పరిస్థితి నీకు ఉండదు. ఇంకా కష్టంలో ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ఇష్టాన్ని విడిచి దేవుని ఇష్టాన్ని గుర్తించక. ఇక్కడ యాకోబు తన ఇష్టాన్ని గుర్తించలేదు, క్షమించాలి, దేవుడి ఇష్టాన్ని గుర్తించలేదు, తన ఇష్టాన్ని మాత్రమే చూసుకున్నాడు. కాబట్టి ప్రయాణమై దేవుడిని, అమ్మో ఇది భయంకర స్థలం అన్నాడు, ఇది దేవుని స్థలం అన్నాడు, ఇది దేవుని సమూహం అన్నాడు, ఇది ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నాడు. మళ్ళీ అంటున్నాడు, నేను వెళ్ళొచ్చే వరకు నువ్వు నాకు తోడుగా ఉంటూ ఉన్నట్టు అన్నాడు. ముందేమో దేవుడు ఉన్నాడన్నావు, ఈ స్థలం దేవుడి స్థలంలో నీ రాత్రిని తీసి అక్కడ పాతి దానిని నూనె పోసి అభిషేకించి ఏమన్నా, అమ్మో ఇది దేవుడి స్థలమే, మరి ఏమీ కాదు. మళ్ళీ దేవుడు అనేవాడు ఉంటే నాకు తినడానికి అన్నం కావాలి, కట్టడానికి వస్త్రం కావాలి, ఇదే ఏడుపు. వెళ్ళిపోయాడు, దాటి వెళ్ళిపోయాడు.
ఆ స్థలాన్ని దాటి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాల భయంకరమైన శోధన తన జీవితంలోకి వచ్చేసింది. ఈరోజు నేను అంటున్నాను, ఏంటి నీ ఇష్టం? దేని ఇష్టపడుతున్నావు? త్రాగుడా, వ్యభిచారమా, పాపమా, అసూయ, అబద్ధ మాటల, ఎవరి మీద ఆమె మీద చెప్పుడు కొట్టు మాటల? ఏది నీ జీవితంలో ఉంది? ఏది నీ జీవితంలో పని చేస్తుంది? ఒకవేళ దానిని ఇప్పుడే విడిచిపెట్టేస్తే, చెప్పండి, దానిని ఇప్పుడే మనం విడిచిపెట్టేస్తే ఏమవుతాం? ఈ శ్రమల నుండి మనం తప్పింపబడతాం బిడ్డ. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. వీటిని ఇప్పుడే నీ ఇష్టాన్ని విడిచిపెడితే, నీ ఇష్టాన్ని విడిచిపెట్టాలి. దేవుని ఇష్టాన్ని మాత్రమే మనం గుర్తించగలగాలి. ఈ శరీరంలో ఉండగా నువ్వు ఎక్కాల్సిన ఈ 10 మెట్టులు నువ్వు ఎక్కటంగా మొదలు పెడితే, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత దేవుడితో మనం హ్యాపీగా ఉండగలం. ఆమేన్. ఇంకో విషయం, ఈ శరీరముతో ఈ 10 మెట్లు కానీ ఒకవేళ నువ్వు ఎక్కితే, ఈ శరీరంలో ఆ ఆత్మ ఉన్నంత వరకు కూడా నువ్వు చాలా హ్యాపీగా, సంతోషంగా ప్రభుతో జీవించగలవు. చప్పట్లు కొట్టండి అందరూ. ఈ 10 మెట్లు మనం ఎక్కగలగాలి. ఎక్కితే మనం అనుకున్నవన్నీ సాధించగలం. యాకోబు సాధించాడు, కానీ యాకోబు జీవితంలో చాలా శ్రమ పడ్డాడు. సాధించడానికి ఏం సాధించాడు? 7 సంవత్సరాలు కొలువు చేస్తే నా బిడ్డ నుంచి నీకు వివాహం చేస్తానంటే 7 సంవత్సరాలు కష్టపడి ఏం చేశాడండి? కొలువు చేశాడు. 7 సంవత్సరాలు అయిపోయింది. మామా ఏంటి సంగతి అన్నాడు. ఏముంది అబ్బాయిదా, నీకు అన్నట్టుగా నేను ఇచ్చిన మాట నెరవేర్చేస్తాను, నా కూతురు నుంచి నీకు వివాహం చేస్తానంటే ఓ ఇంక మామూలుగా ఇంక అయిపోయింది, నా జీవితం ఈ రోజు నుంచి తల్లి తిరిగిపోయింది అనుకున్నట్టు పో. అనుకుంటే శుభ్రం దీపాలు అయిపోయి చీకట్లో వివాహం చేస్తాడు. ఎవరికి? తీసుకొచ్చి తర్వాత మన మనోడు చూసి హమక్కాడు, మరో లడ్డు కావాలని ఆయన అన్నట్టు అయిపోయింది. నేను పరిస్థితి ఇప్పుడు హమక్కైతే ఎండలో పరిగెత్తుకొచ్చి రామదారి మోహన్ చేస్తాను. నేనే మోహన్ చేశానయ్యా. నేను అడిగింది ఎవరిని? నువ్వు ఇచ్చింది ఎవరిని? నేను ఇష్టపడింది ఎవరిని? నువ్వు కట్టబెట్టింది ఎవరిని? నేను ఇష్టపడింది రాహేలు కదా, మరి లేదని ఇచ్చినాకే మోహన్ చేస్తాను. ఊరుకో తెంగ నా గుడిలో మాట్లాడుతూ తెంగలోడా. ఎక్కడైనా పెద్ద కూతురు పెళ్లి చేయకుండా చిన్నదాన్ని పెళ్లి చేస్తాడు ఎవడన్నానే? శాసనం ఒప్పుకుంటే రామదాసు ఒప్పుకోదా? మనం కూడా అంతే కదండి. ఎందుకంటే రాహేలు చిన్నది, లేయమ్మ. కాబట్టి పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎలా చేస్తాం? దొంగ మొహం ఉన్నారు. కాబట్టి ఎందుకని నీకు పెళ్లి చేశానంటే మరి ఏం చేయమని? నాకు వద్దు బాబు, నాకు నాకు వద్దు. నేను ఎవరిని ఎట్టుబడి వచ్చాను? దేవుడు పిలిచాడు తెలుసా? నీకు నిచ్చినాడు తెలుసా? పర్లోక రమ్మన్నాడు తెలుసా? పిలిచాడు తెలుసా? కానీ ఎందుకు వచ్చాను? రాహేలు చేసుకుందాం వచ్చాను. సరే, రాహేలు కావాలంటే మరొక 7 సంవత్సరాలు ఏం చేయాలా? చేస్తారా? రాహేలు లేకపోతే భోజనం చేస్తలేదు మీరు? చేస్తారా? హోటల్లో కట్టేయలేదు. హల్లెలూయా. మళ్ళీ 7 సంవత్సరాలు ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా మరి జీతం చూస్తారేమో తగ్గిపోతుంది. ఎందుకంటే సరే ఇష్టపడ్డాం కాబట్టి అయినా సరే చేయాల్సింది తప్పదు. ఇష్టం కూడా కష్టమైనా ఎలా ఉంటుంది? ఇష్టం ఉన్న చోట కష్టం కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. ముందు మనవాడికి అయిపోయిన తర్వాత మళ్ళీ బాబా 6 సంవత్సరాలు ఏం చేయమన్నాడు? గొర్రెలు వేయడానికి మళ్ళీ 6 సంవత్సరాలు చేయడంట. 20 సంవత్సరాల పాటు భయంకరమైన యాతన పడితే, కష్టము పడితే ఎంత నలిగిపోయి మనవాడికి నిద్ర లేక ఏమైపోయాడంటే, ఏమో ఇదంతా నీ జీవితంలోకి ఎందుకు వచ్చిందంటే దేవుడు నిత్యం చూపిస్తే ఎక్కకపోవటం వల్ల వచ్చింది నీకు. స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. దేవుడు బాబు నీ ఇష్టాన్ని విడిచిపెట్టు. ఇప్పుడే ఇదిగో నేను నీకు చూపిస్తూ నేను ఇచ్చిన ప్రయాణం మొదలు పెట్టంటే మా పెద్ద ఎవరికి ఈ వాక్యం చదివేటప్పుడు నాకు అనిపించింది, ఎవరు బాబు యాకోబు గారు మీ జీవితంలో శ్రమల కాదు ఇదా? ఇప్పటికి చాలా మంది క్రైస్తవ జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు, కొన్ని పరిస్థితులు రావడానికి కారణం మనలో కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఏమి ఇష్టాలు ఉన్నాయి? నేను అడిగాను, నువ్వేం చెప్పట్లేదు. సార్ ఏముంది మనలో? మనకి ఇష్టమైనది ఏదో ఉంటుంది.
ఆ ఇష్టాన్ని విడిచిపెట్టక, దేవుని ఇష్టాన్ని గుర్తుపెట్టక మనం ఈ లోకంలో బ్రతుకుతున్న వల్లనే మనకు కొంత శ్రమలు మన జీవితంలోనికి ఎదురవుతూ ఉన్నాయి. హల్లెలూయా. అయితే దేవుణ్ణి మనము గుర్తించి, దేవుడు మనకు చెప్పిన దానిని అనుసరించి, మన ఇష్టాన్ని విడిచి కష్టమైన దేవుని కొరకు బ్రతుకు చూడు. నేను ఎన్నోసార్లు చెప్పుంటాను ఈ మాట. దేవుడు పని చేయటం కష్టం, మన ఇష్టాన్ని నెరవేర్చడం సులువే. దేవుడు పని చేయటమే కష్టంగా ఉంటుంది మనకి. ఎందుకంటే దేవుడు పని చేయాలంటే ముందు మన ఇష్టాలను ఏం చేయాలి సార్? సాత్విక్ గారు ఏం చేయాలి? మన ఇష్టాలను వదులుకోవాలి. మనకి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని మనము విడిచి పెడితేనే దేవుడి ఇష్టాన్ని మనం గుర్తించగలమండి. మన ఇష్టము మనలో ఉన్నంత వరకు దేవుడి ఇష్టాన్ని మనం, ఇప్పుడు ఇంత పాపాత్ములు, ఇంత దుర్మార్గులు, ఇంత దరిద్రత, ఇంత శాపం, ఇంత పాపంలో బ్రతుకుతున్న మనల్ని ఎవరు ఇష్టపడ్డారు అంటే? మనం చెప్పాను కదా, ఏంటి దరిద్రపోతు మార్చుకోవా అని అన్నది తల్లి. పోన్లేమే ఏమైంది, పుల్లాడు ఏదో రోజు మారుతాడని అన్నాడు తండ్రి. అలాగే తరచుగా తాగుతున్నాడు వస్తున్నాడు, కొడుకు తాగుతున్నాడు వస్తున్నాడు, తల్లి తిడతా ఉంది, చూసాడు తండ్రి కూడా ఏమన్నాడు, ఛా ఇల్లు తాగబా. ఎందుకని? చెప్పిన మాట వినట్లేదు, వీడు పాపంలో బ్రతుకుతున్నాడు కాబట్టి. తండ్రి ఏం చేశాడండి? ఇప్పుడు మారతాడు అనుకున్నానండి, ఇక్కడ మారడండి. పెళ్ళేది కానించి నా బతుకు ఎలాగే ఏడ్చిందండి. మారతాడేమో అనుకుంటున్నానండి, మారతలేదండి, ఇది నాకు వద్దండి అంటే, కట్టుకున్న నీకు వద్దంటున్నావు, కడుపున కన్నా నీ పిల్లలు వద్దంటున్నావు అంటే అంత పాపం ఈ వ్యక్తిలో ఉందనగా. ఆ పాపంలో ఉన్న వ్యక్తిని దేవుడు ఇష్టపడ్డాడు. చెప్పబడాలా? ఈ పాపములో ఉన్న వ్యక్తిని ఎవరు ఇష్టపడ్డారు? మనుషులమైన మనము ఇష్టపడకపోయినా ఈ పాపములో ఉన్న మనము యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడ్డాడు. అందుకే పరలోకం నుండి ఈ భూమికి వెళ్ళి ఇచ్చనగా మారి ఈ పాతాలను తప్పించాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, ఈ పాతాళమును తప్పించడానికి పరలోకం నుండి ఏమయ్యాడు? మన కొరకు ఈ భూమి మీదకి నిచ్చెనగా మారాడండి. స్తోత్రం చెప్పాలి మరొకసారి. అంటే ఎప్పుడంటే మన ఇష్టాన్ని ఎప్పుడైనా సరే విడిచిపెట్టి కలిగితే నీ జీవితం హ్యాపీయే. స్తోత్రం చెప్పండి. ఏమండి, మన జీవితంలో మన బ్రతుకులో నీ ఇష్టము ఏది, నీ ఇష్టం అని అడిగాను. ఆ ఇష్టాన్ని ఇప్పుడే ఏం చేయాలి? నా ఇష్టాలు విడిచిపెట్టాను. ఒకప్పుడు నా ఇష్టం త్రాగుడు, ఒకప్పుడు నాకు ఇష్టం సిగరెట్స్. ఇష్టాలను విడిచి ప్రభు కొరకు వస్తే ఈరోజు ప్రభు ఇక్కడ నిలబెట్టాడు నన్ను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే నా జీవితంలో నా ఇష్టాన్ని విడిచిపెడితేనే దేవుడి ఇష్టమును నేను నెరవేర్చగలను. నా ఇష్టము, నా ఆలోచన ఏమీ లేదండి, అన్ని తీసేశాను. ఇప్పుడంతా నీ ఇష్టమేనయ్యా, నీ చిత్తమేనయ్యా. ఇలా బ్రతకగలుగుతున్నావా? ఇలా జీవించగలుగుతున్నావా? నా జీవితం నీ ఇష్టమయ్యా, నా బ్రతుకు నీ ఇష్టమయ్యా, ఇది నీవు ఇచ్చిన శరీరం, ఇది నీవు పెట్టిన ఆత్మ, ఇది నీవు పెట్టిన బ్రతుకయ్యా, కాబట్టి దీని మీద హక్కు నీ కుమార్తెనే ఉందా అనగలవా? అమ్మన బాబుకే మన అవకాశం, నువ్వే అన్నాడానికే నువ్వేం తినాలి, నువ్వు నీకు ఏ హక్కు ఉందని అంటున్నావు అని తల్లికి తండ్రినే మనం ఏమంటున్నాం? జన్మనిచ్చిన తల్లిదండ్రులనే మనం నువ్వెవరని అడుగుతామంటే, ఈ జన్మకి కారణం, ఈ సృష్టికి కారణమైన సృష్టికర్త. మరి సృష్టికర్త మనలను ఏం చేసి వచ్చాడంట? ప్రేమించి పాపంలో ఉన్న మన దగ్గరికి వచ్చాడు. మనుషులు కూడా రాలేదు, భార్య రాలేదు, నీ పిల్లలు రాలేదు, ఎవరు రాలేదు. పాపంలో పడి ఉంటే, పాపకరమైన పద్ధతిలో పడి ఉంటే, ఇక్కడ బతుకు మారదు, దాని బతుకు మారదు, చిచ్చని అసైకి నువ్వు వదిలేస్తే, ఆ వదిలేసిన వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఇప్పుడు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ వదిలేసిన వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అంటే మనం ఎక్కడుంటే వచ్చాడు దేవుడు. ఇప్పుడు పాపంలో ఉండగానే మన దగ్గరికి వచ్చాడు. అంతేనండి, పాపం విడిచిపెట్టేసరికి వచ్చాడంటే. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలు శాస్త్రులతో ఉన్నప్పుడు కొంతమంది అక్కడ వచ్చి అన్నారు, ఇదేంటి వ్యభిచారులతో పాపాత్మలతో ఉన్నాడంటే ఏమన్నాడు ఆయన? చెప్పండి. రోగికి వైద్యుడు కావాలి కానీ రోగం లేని కాదు వైద్యుడు. ఇప్పుడు నేను ఎవరయ్యంటే ఒక రోగిని. ఏంటి నా రోగం? పాపం అనే రోగం, త్రాగుడు అనే రోగం, వ్యభిచారం
రోగం, పాపం రోగం, అబద్ధం రోగం చాలా ఉన్నాయండి. చెప్పుకోవడానికి లోక సంబంధం రోగాలన్నీ ఉన్నాయి నాకు. ఈ రోగంలో ఉన్నాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చాడు? ఏమి స్పందించరేంటి? ఈ పాపములో నేను ఉన్నాను కాబట్టి, ఈ పాపం అనే రోగాల్లో నేను ఉన్నాను కాబట్టి ఈ రోగాన్ని నా దగ్గరికి దేవుడు వచ్చాడు అని చెప్పుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏదో ఒక రోగం మనలో ఉంది. ఈ రోగం మనలో ఉంది కాబట్టి ఈ రోగాన్ని కుదర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామని, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ పాపంలో మనం ప్రయాణం చేసి పరలోకం దాటలేక ఎక్కడ పడిపోతాం? దాటాలని ప్రయత్నం చేస్తాం కానీ దాటలేం కదండి. దాటాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. బాబు ఈ నరకం మాకెందుకు వచ్చాయా? ఈ పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాయా? విడిచిపెట్టలేకపోతున్నాయా? ఈ తప్పుడు విడిచిపెట్టాలనుకుంటాయా? విడిచిపెట్టలేకపోతున్నాయా? కాబట్టి నీ రాజ్యానికి రావాలనుకుంటున్నాను, రాలేకపోతున్నాను ప్రభా అని ఏడిస్తే, ఒక బాబు నేను పరలోకం తీసుకెళ్తాను, వస్తాను ఆగానే వచ్చాడు. ఆయన చప్పట్లు కొట్టాలి కూడా. ఎలా వచ్చాడండి? ఎలా వచ్చాడు సార్? నిచ్చిలో వచ్చాడని చెప్పండి, అందరూ చెప్పాలి. నిచ్చిలో వచ్చాడండి. ఈ పాతాళమున నన్ను పడకుండా పట్టుకున్నాడండి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాతాళములో పడిపోకుండానట్లుగా ఏం చేశాడు? ఇప్పుడు 10 మెట్లు ఉన్నాయి కదా, 10 మెట్లు. ఆ 10 మెట్లు ఒక్కొక్కటిగా చూద్దామా? చూడండి, అపోస్తలుల కార్యము తీయండి, 2వ అధ్యాయము 38 నుండి. మీరు మారు మనసు పొంది చాలు. మొదటిది ఏంటి? ఇప్పుడు మారు మనసు. రెండోది ఏంటి? బాప్తిసము. మారు మనసు పొందాక ఏం కావాలి? బాప్తిసము. పరిశుద్ధాత్మ. మూడోది ఏంటి? పరిశుద్ధాత్మ. చదవండి. చాలు. ఏంటి తర్వాత? 4వది ఏంటి? మూర్ఖులైన ఈ తరము వారి నుండి వేరుపరచబడి. 4వది చాలు. ఇప్పుడు ఏంటిది? 5వది ఏంటి? అపోస్తల బోధ. 6వది ఏంటి? సహవాసము. 7వది రొట్టె విరుచుట. 8 ప్రార్థన చేయుట. వారి స్థిరాస్తులను అమ్మి అందరికి దేవుడికి స్తోత్రం. ఇది ఏంటిది? ఉపేక్ష. 9. ఏమండి? అంటే ఉపేక్ష అంటే తెలుసా మీకు? దేని మీద ఆశ పడకుండా జీవించడం, వైరాగ్యపు జీవితం. హల్లెలూయా. 9. ఏమండి? ఇప్పుడు 10 చదవాలి, కిందకి చదవండి. ప్రతిదినము దేవాలయమున. అంతే, ప్రతిదినము దేవాలయములో అంటే పరిపూర్ణత. స్తోత్రం చెప్పండి. 10. ఈ 10ని జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి. చేసుకుని వాటిని జాగ్రత్త ఇంటికి వెళ్ళి మరొకసారి జ్ఞానం చేయండి. ఏమండి? అంటే నేను చెప్తున్నాను, మొదటిది ఏంటి? మారు మనసు. 2 బాప్తిసము. 3 పరిశుద్ధత. 4 వేరుపరచబడిన జీవితం. 5 అపోస్తల బోధ. 6 సహవాసము. 7 రొట్టె విరుచుట. 8 ప్రార్థన చేయుట. 9 ఉపేక్ష అనగా వైరాగ్యపు జీవితం. 10 దేవుని సన్నిధిలో పరిపూర్ణముగా జీవించడం. చప్పటి కూడా హల్లెలూయా. ఈ 10 జీవితంలో ఉండాలి అంటే ఈ 10 మనం ఎప్పుడు చేయగలము? ఈ దేహమును విడిచిపెట్టినప్పుడు కాదు. ఈ దేహములో ఈ ఆత్మ ఉన్నప్పుడే ఈ 10 నీ జీవితంలో ఉంటే ఈ 10 మెట్లు ఎక్కి దేవుని రాజ్యమునకు ప్రయాణం చేయగలం. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. ఏమండి? ఈ 10 అనుభవములు ఈ శరీరములో నువ్వు ఉండగానే, అంటే ఈ ఆత్మ ఉండగానే జరిగించాల్సిన కార్యములు ఇవి. మనం చచ్చిపోయాక చేసేవి కాదండి. చచ్చిపోతారు చూద్దాం సార్, ఇప్పుడు మన వల్ల అవ్వదు. ఎందుకంటే సహవాసం అంటే మాటలు కాదు సార్, బాప్తిజం అంటే మాటలు కాదు సార్, పరిశుద్ధంగా బ్రతకటువంటి మాటలు కాదు సార్, వేరుపరచబడి బ్రతకటువంటి మాటలు కాదు సార్, అపోస్తుల బోధ అంటే మాటలు కాదు సార్, సహవాసం చేయటువంటి రొట్టె విరిచేటువంటి మాటలు కాదు సార్. అంటే ప్రభు వల్ల
అంటే రొట్టె మీరు ప్రార్థన చేయడం అంటే ఆయన అర్థం నేను అక్కడ ప్రార్థన చేయాలని బాగున్నా వాళ్ళగా ఇంత వేదన ఇదే మరి నా బతుకు బాబు అవదండి. ఉపేక్షించడం అంటే అయ్యో ఈ వైరాగ్యపు జీవితం దేని మీద ఆశపడకుండా బ్రతకడం సార్ బ్రతకలేదు సార్ ప్రతి దేవుడి సన్నిధిలో పరిపూర్ణంగా బ్రతకటం ఈ 10 నా వల్ల కాదు సార్. ఈరోజు ఈ 10 లేని జీవితాలు చాలా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఈ 10 మన జీవితాలలో కానీ ఉంటే ఏమవుతామండి? ఇప్పుడు మనం చెప్పాలి, ఈ 10 మన జీవితంలో ఉంటే ఏమవుతాం? దేవుని రాజ్యమునకు వారసులు అవుతాం. చప్పట్లు కొట్టిన ఒకసారి. ఈ 10 నీ జీవితంలో ఉన్నావో లేదు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని బాగా చదవాలి. అండర్లైన్ చేసుకున్నారా, జాగ్రత్తగా రాసుకున్నారా? నిచ్చెన వేసుకోండి. నిచ్చెన వేసుకోవాలి. నిచ్చెన వేసుకొని కింద నుంచి పైనుంచి లెక్కెడతాం, కింద నుంచి లెక్కెడతామా? నిచ్చెన ఎలా లెక్కెట్టాలి? కింద నుంచి లెక్కెడతాం కదా. ఇప్పుడు కింద నుంచి రాసుకోవాలి. నువ్వు ఫస్ట్ ఏం కావాలా? మారు మనసు కావాలి, బాప్తీసం కావాలి, పరిశుద్ధత కావాలి. అంటే కింద నుంచి నువ్వు 10 ఏంటి? పరిపూర్ణత అంటే దేవుని ఆలయము, అంటే పరలోకపు సమీపం. అది ఈ 10వ మెట్టు ఎక్కేసరికి పూర్తిగా నువ్వు పరిపూర్ణముగా మారిపోవాలంటే. ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈ 10 మెట్టులు మనం ఎక్కడానికి ఈ దేహాన్ని విడిచిపెట్టక మునిపి మనం చేయాలి ఇవి. అంతేనండి? లేకపోతే దేహాన్ని విడిచిపెట్టాక చేద్దామండి అని అంటే అవుతుందా? మనం చచ్చిపోయాక సావాసం చేయగలమా? చచ్చిపోయాక పరిశుద్ధంగా బతకగలమా? చచ్చిపోయాక రొట్టె విరచగలమా? చచ్చిపోయాక బోధ అనగలం. బోధ అంటే అపోస్తుల బోధ అంటే ఏంటి? గద్దించి బోధించే సంఘము. అలాంటి సావాసం కావాలి నీకు. ఏమండి? కల్పన కథలు పనికిరాని వాటిని చెప్పి నవ్వించే బోధ ఉంది కదా, అలాంటి దిక్కులకు పోవద్దు. ఏం కావాలి మనకి? అపోస్తుల బోధ కావాలి. అపోస్తుల బోధలో ఏముంది? ఖండించారు, బోధించారు, గద్దించారు. ఆ బోధలో నువ్వు ఉండాలి. గద్దించే బోధ కావాలి నీకు. ఏం కావాలా? గద్దించే బోధ. తప్పు చేస్తే వెంటనే తిట్టేవాడు కావాలా? పోలేదు ఒకసారి కదా చేసాడని వదిలేస్తే రెండోసారి చేస్తా, రెండోసారి కదా పోలు అవ్విందని వదిలేస్తే చెప్పాలి వాడు జీవితం ఇంకా పాడైపోతుంది కాబట్టి గద్దించాలి. గద్దించాలంటే అపోస్తుల బోధ కావాలి. చెప్పండి అపోస్తుల బోధలో ఉండాలి మీరు. అంటే ఆ గద్దించేవాడు నీకు కావాలి. గద్దించేవాడు లేకపోతే పిల్లలు గద్దించలేదు సార్, విడిచిపెట్టేశారు సార్, కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? దుష్టులయ్యారు కదా. ఎవరు ఈ దుష్టులు? ఏలీ కుమారులు. ఎవరమ్మా? అందరూ చెప్పండి. ఏలీ కుమారులు. ఏలీ గారి గద్దించలేదు, విడిచిపెట్టేశాడు, వదిలేశాడు. పదవానద్దు సేవకులు వెళ్ళలే కదా వదిలేస్తే ఏమయ్యారు? వారు దుష్టులయ్యారు. సంఘములు సహవాసములు పాడైపోయారు. ఎందుకని? గద్దింపు లేదు. గద్దింపు లేని చోట మార్పు రాదు బిడ్డ. గద్దించకపోతే వాడు మారడు. గద్దించకపోతే నీలో మార్పు రాదు. విడిచిపెట్టే సంఘం కాదు, గద్దించే సంఘానికి వెళ్ళు. ఆ గద్దించే సంఘంలో ఏముంటుంది నీకు? దేవుడు నన్ను గద్దించాడండి, నాతో మాట్లాడాడండి, ఇదే నీకు మార్పు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 10 మట్టిలో ఎక్కడానికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ శరీరంలో ఈ ఆత్మ ఉండగా ఈ 10 ఒక్కొక్కటిగా నీకు అప్లై చేసుకోవాలి. చేసుకుని ఏం చేద్దాం? ఇప్పుడు మారు మనసు లేదు, పొందాలి. బాప్తిసం లేదు, పొందాలి. పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ అంటే పవిత్రంగా బ్రతకటం లేదు. వేరుపరచబడిన జీవితం. అందరితో గుంపులు పోయిందని కలిసిపోతా ఉంటాం. బాగోదు కదండి. మరి చెప్పాలి. అందరూ తిన్నప్పుడు నేను తినకపోతే బాగోదు కదండి. అందరూ చేసినప్పుడు నేను చేయకపోతే ఇదేంటి సార్ అందరూ కలిసి కూర్చొని డ్రింక్ చేస్తుంటే అదే బాబు ఒకప్పుడు నువ్వు ఇలా జీవించాను అనేస్తుంటే అంటే కాదనలేకపోయానండి. అంటే ఈ కాదనలేని జీవితం మన దగ్గర ఉంటే ఇవి మనలో ఉండవండి. వేరుపరచబడి జీవితం నీకు కావాలి. ఎవరి నుండి వేరుపరచమని చెప్పిందండి? ఈ లోకంలో ఉన్న ఈ దుష్టుల నుండి నువ్వు వేరుపరచబడి బ్రతకాలి. వేరుపరచబడి బ్రతకాలి అన్నది 4వది. రొట్టె విరిచుట అంటే ఏంటి సార్? ఇది రొట్టె విరిచడం అంటే కీర్తన గారు రొట్టె విరచడం అంటే ఏంటి? ప్రభు బలం పొందాలంటే పైన ఉన్నాయి చూసావా? ఎంటకారంగా ఉన్నారంటే వచ్చి రొట్టె తినేసి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? చెప్పాలి. అయ్యగారు ఏదో ఎత్తున్నాడు, రొట్టె పట్టుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇదేదో పొయ్యి మీద కాల్చింది, పెనం మీద కాల్చింది అనుకుని తినేస్తారు. చేత శాపం తగిలేదంటారు. అలా తినేస్తాను.
అలా తిండి కొంతమంది బలహీనులయ్యారు, కొంతమంది నిద్రించుచున్నారు, అంటే చచ్చిపోయారంట. ఇది తినేటప్పుడు ఆ యోగ్యత నీలో ఉందో లేదో చూసుకోవాలి ముందు. ఇది తినటానికి నేను యోగ్యునా లేకపోతే యోగ్యునా కానా అని చూసుకోవాలి ముందు. ఇది అలా కాదని అయ్యగారు చెప్తున్నారు కదండి బాగోదండి, అందరిలో చెయ్యెత్తి తీసుకోకపోతే మళ్ళీ అయ్యగారు ఏ పాపం చేశారు అనుకుంటారు. కాబట్టి ఏం చేస్తాం, అందరితో పాటు చెయ్యెత్తి తీసుకుని మింగేస్తాం. ఆ మింగేస్తే అది ఏమంటుంది, అపోస్తుల కార్యము కొరింథీ రాసిన పత్రిక ఒకసారి చేద్దాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 27. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టు తీసుకును లేక ఆయన పాత్రలో తాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలను, అలాగ చేసి రొట్టు తినుట ఆ పాత్రలో తాగవలను. ప్రభు శరీరములో ఉన్నది వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలు అమ్మా, ఈ రొట్టు విరచడం అంటే మాటలు కాదండి. ఈ రొట్టు విరచడానికి చాలా వ్యక్తిగతంగా కొంపలు ప్రార్థన చేసుకుని రాత్రి అంతా సాగు రావాలి. నిజమండి. రేపు మొదటి ఆదివారం అండి, దేవుడి సన్నిధికి వెళుతున్నామండి, ప్రభువుల కార్యక్రమం అని అంటాం కదా. ఆ ప్రభువుల కార్యక్రమంలోకి వచ్చేటప్పుడు రాత్రి అంతా ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభువా నీ శరీరంలో రేపు పాలు పంపులు పొందబోతున్నాను కాబట్టి నన్ను అవిధేయతగా జీవించిన నా బ్రతుకును మార్చి విధేయురాలుగా చేసి నీ సన్నిధిలో వాడుకుని ఒక పాత్రగా నన్ను కనిపెట్టి నన్ను ఈ రీతిగా స్థిరపరిచి బలపరిచిన విధానం బట్టి రేపు నీ సన్నిధిలోకి రాబోతున్నాను ఆయన ఏడ్చి ప్రార్థన చేసి వచ్చి ఆ రొట్టు తీసుకోవాలి. ఎలా పడితే అలా వచ్చి రొట్టు తీసుకోకూడదండి. నీ హృదయంలో అవిధేయతో, నీ హృదయంలో పాపమో, నీ హృదయంలో చెప్పుడు కొట్టి ఏదో పెంట చెత్త చెదారమో ఏదో ఉండి ఆ రొట్టు తీసుకుంటే కొంతమంది బలహీనులయ్యారు, కొంతమంది అనారోగ్యాలయ్యారు, కొంతమంది నిద్రించుచున్నారు, చచ్చిపోయారు. దీని భయం లేదు ఈరోజు జనాలకి. నిజమండి. ఏదో ప్రభువల్ల అయ్యగారు ఇంటికి రొట్టు కలిసి వస్తారు, కొట్లో ముందు ఆచరసం కొనుక్కు వస్తారు, తిందాగేయడమే కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని దగ్గర మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ అవిధేయత, ఏ తప్పు, ఏ పాపు నీలో ఉన్నది తీసుకోవడం మానే. ఎవడో ఏదో అనుకుంటాడని తీసుకోకు. ఒకవేళ అలా ఉంటే ఇది తినడానికి నేను యోగ్యుని కాను. రోజు ప్రభువాలు ఇచ్చేటప్పుడు మన మధ్యన దానియలు కూడా తీసుకెళ్లి ప్రభువల్ల, మన సుధారాణి గారి అబ్బాయికి తీసుకెళ్లి ప్రభువల్ల ఇస్తే ఆ ప్రభు వల్ల చేతితో పట్టుకుని, ఆ గ్లాస్ అలా చేతితో పట్టుకుని ప్రార్థన ముగింపు అయిపోయిన తర్వాత 2 నా దగ్గరికి వచ్చాడు. అదే అమ్మా నువ్వు బాప్తిసం తీసుకోలేదే ఏంటని అడిగితే, బాప్తిసం తీసుకున్నానండి, కానీ ఈ రోజు బోధించిన బోధ ఉందో చూసారు, ఆ బోధకు తగినట్టు నేను లేనండి అన్నాడు. ఆమేన్. ఇది చెప్పరండి. హల్లెలూయా. ఆ బోధకు తగినట్టు నేను లేనండి, ఆ బోధకు తగినట్టు మారేగా నేను తీసుకుంటాను అన్నాడు. ఇది సత్యానికి కట్టుబడి బ్రతకటం. నిజంగా అక్కడ వేరే గుడ్ అనిపించింది నాకు. అందరిలాగా అయ్యగారు ఏదనుకుంటా తినేసి తాగేలేదు. ఏం చేశాడు, ఇది తినటానికి నేను యోగ్యుడు కానీ, ఇది తాగటానికి నేను యోగ్యునిగా తెచ్చి అక్కడ పెట్టేశాడు. ఈరోజు ఈ దినము నువ్వు పరీక్షించుకోవలసింది ఏంటో తెలుసా? ఈ రొట్టు విరిచిటిలో నేను తగిన వాడినా, తగిన దాన్నేనా, ఇతని తీసుకొచ్చా, యోగ్యుడనేనా నేను అని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఎప్పుడు పరీక్షించుకోవాలి చెప్పండి? ఎప్పుడు పరీక్షించుకోవాలి? ప్రతి దినము నేను నీవు పరీక్షించుకో. ప్రతిరోజు నేను నీవు పరీక్షించుకొని ఆ ప్రభు వల్ల కార్యక్రమం ఆ దినము నువ్వు వచ్చేటప్పటికి అట్టి యోగ్యతతో రావాలి దేవుని సన్నిధికి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ యోగ్యతతో దేవుని సన్నిధికి వచ్చి వాటన్నిటిలో నువ్వు పాలు పొందులు పొందితే అది నీకు ఆశీర్వాదం అనిస్తుందని వాక్యంలో రాయబడింది. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నిజమండి. ఈ ప్రభు వల్లలో ఇట్టి యోగ్యతలతో మనం ఈ 10 అర్హతలు కిందటి వారంలో 5, ఈ 15 నీ జీవితంలో ఉండి దేవుడి సన్నిధికి వచ్చి వాటిని పొందితే
అద్భుతమైన ఆశీర్వాదాలే నీకు. ఆమె చెప్పండి. అద్భుతమైన ఆశీర్వాదాలే, అద్భుతమైన కార్యాలే. దినదినము నీ నోటి నిండా నవ్వే నీకు సంతోషమే. ఇంక దీనికి మించింది ఏం కాదు ఈ లోకంలో నీకు. అండి హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా బ్రతకాలి. అయ్యా ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లో నేను ఉండకుండా ఉంటే చాలు. ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లో నేను లేకుండా ఉన్నట్లుగా చేసినందుకు నీకు వందనాలయ్యా. ఈరోజు నేను ఇలా నవ్వగలుగుతున్నానంటే ఇది నీ కృపయా. నా కుటుంబం ఇలా ఉందంటే ఇది నీ కృపయా. నేను ఇలా జీవించగలుగుతున్నానంటే ఇది నీ సమృద్ధి, నీవు నాకు ఇచ్చిన కృప, నా కుటుంబానికి నీవు ఇచ్చిన కృపయా అని కృతజ్ఞతగా బ్రతకాలి. దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడైతే ఇలా మనం కృతజ్ఞతగా ఉంటామో ఆ కృతజ్ఞతకు ప్రతిఫలమే నీవు ఫలింపు. ఆమేన్. అంటే ఫలింపు అంటే ఏంటి? ఫలిస్తాం. ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటి పాప? ఫలించడం అంటే ఏంటి తల్లి? అభివృద్ధి పొందడం. అది తెల్లదంటే ఎన్ని రోజులు నేను చెప్పిన వాక్యం. అభివృద్ధి అంటే ఏంటి? ఫలించడం. ఫలించడం అంటే ఏంటి? అభివృద్ధి. ఈ రెండు అంటే ఏంటి? ఈ రెండు కలిపితే ఏంటి? దేవుని సన్నిధిలో నాటబడిన ఒలీవ మొక్క. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నాటబడిన ఒలీవ మొక్క. నా జీవితం ఇలా ఉండాలయ్యా. దేవుని సన్నిధిలో నీ ఇలా బ్రతకాలయ్యా. నేను ఇలా జీవించాలనుకుంటున్నానయ్యా. జీవించాలనుకుంటున్నావా? అయితే ఇప్పుడు నీ ఇష్టాన్ని ఏం చేయాలి? మనం తీసేయి. నీలో ఉన్నది, నీకు ఏది ఇష్టం అది ఇప్పుడే తీసేయి. యోధులేమన్నాడు? ఈ భౌతికమైన ఈ లోక సంబంధమైన పాపాలను మాత్రమే విడిచిపెట్టు. వీటిని విడిచిపెట్టి బ్రతుకు, వేరుపరచబడి బ్రతుకు. అలా బ్రతికితే ఈ 10 మెట్లు మనం సాధించేసినట్టే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ 10 మెట్లు మనం ఎక్కేసినట్టే. ఎక్కేస్తే అడిగి వెళ్ళిపోతాం. ఇప్పుడు పైన ఎవరున్నా సార్? ఆదికాండం దీన్ని ఒకసారి. ఇరవై 28లో చూడాలా. పైకి వచ్చి అంటే మళ్ళీ బిల్డింగ్ మీదకి ఎక్కారు కాక రిఫరెన్స్ గుర్తులేక పైకి వచ్చి కిందకి వచ్చి అంటున్నాను అంతే. నేను 13లో ఉంది. 13 చదవండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి ఇలాగూ చెప్పును, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడునని యెహోవా అన్నాడు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు పైన ఎవరున్నారు సార్? చెప్పండి. ఈ 10 మీలో ఉన్నాయి. ఈ 10 తోటి మనం 10 మెట్లు ఎక్కేస్తాం. పైన ఎవరున్నారు? ఇప్పుడు ఎర్రి మొక్కలేసి చూస్తారు సార్. పైన పరలోకపు తండ్రి ఉన్నాడని చెప్పరండి. చెప్పుకమ్మా. పైన ఎవరున్నారా చదువు? అక్కడ యెహోవా ఉన్నాడని రాయబడి ఉంది కదా. అంటే పరలోకపు తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఈ 10 మెట్లు ఎక్కేస్తే అక్కడ పట్టుకుంటాడు. రానా బాబు, వెల్కమ్ టు పరలోకం. అంతే. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 10 మెట్లు ఎక్కేయాలి. ఎక్కేస్తే పైన ఉన్నాడు. 9 మెట్లు ఎక్కి కింద అంటాం అనుకోండి, ఏంటి మన పరిస్థితి? ఎక్కడ పడిపోతాం? 9 మెట్లు బాగా ఎక్కిన ఈ 10 ఎక్కేద్దాం అనుకుంటున్నాం. ఏసేపులా నాకు ఎదురైంది సార్. మరి ఏసేపు ఎదిరించేసాడు కదా, మరి మనం ఏం చేయాలి? ఏసేపు కాబట్టి ఎదిరించేసాడు సార్. చెప్పాలి. ఏసేపు కాబట్టి ఏం చేశాడు? తప్పించేసుకున్నాడు. ఏసేపులా నేను అన్నామనుకోండి 9 మెట్టికి కింద పడిపోతాం. ఏసేపు నీ దగ్గరికి వచ్చేయాలంటే ఇంకా ఏసేపు నీ దగ్గరికి వచ్చేయాలంటే దానికి అర్థం ఏంటంటే, ముందు స్టార్టింగ్ లో చెప్పాను కదా, పాపము చేసేవాడు కాదు, పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పుడు చెయ్యలేనుడు అని అన్నాను కదా. ఆయన ఎవరయ్యా అంటే యోసేపు. ఇక్కడ వచ్చిందా లేదా అవకాశం? యోసేపుకి అవకాశం వచ్చింది. చాలా అద్భుతమైన అవకాశం ఆఫర్ ఇచ్చింది తల్లి. ఇస్తే ఏం చేశాడు? నాకు ఏం వద్దమ్మా, ఇది నా దేవుడు అని యెహోవాకి దుష్కార్యము కాబట్టి ఇటు కార్యాలు నేను, నువ్వు కూడా ఇలాగే చెప్పాలంతే నా దేవుడితో. ఆమేన్. హల్లెలూయా. ఇది నా దేవుడికి ఇష్టము కాదు కాబట్టి ఇది నాకు కూడా ఇష్టం కాదండి. నా దేవుడికి ఇష్టమైనవి ఉన్నాయి.
అవి మాత్రమే నాకు కావాలి. ఏంటది? మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధత, వేదిపరచబడిన జీవితము, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఉపేక్ష, దేవుడి మందిరమున పరిపూర్ణముగా ఆలయంలోకి వెళ్ళిపోవడం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి నా దేవుడికి ఇష్టమైనవి కాబట్టి ఇవి మాత్రమే నా దగ్గర ఉండాలి. యశోబు గారు, ఇవి మాత్రమే. ఆమెన్. అంతే. ఇంకా అవసరం లేనివి కొన్ని ఉన్నాయి, చూసేద్దాం. ఉన్నాయా లేదా? చాలా ఉన్నాయండి. బైబిల్ తిరిగేసేద్దాం, మనం వచ్చే వారం తిరిగేసేద్దాం. అంటే అయ్యేంటో కూడా చూడాలి కదా. మరి ఇప్పుడు ఇవి చూసేసాం, మరి అవి కూడా చూడాలి, అవి కూడా చూద్దాం. ఇప్పుడు వరకు దేవుడు మహాకృపను బట్టి నీకు కావలసిన ఈ 10 మెట్లు జాగ్రత్తగా ఆత్మీయంగా ఉండి ఎక్కటానికి ప్రయత్నము చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. ఎప్పుడు వరకు చెయ్యాలి? అది లెక్క. దేవుడికి స్తోత్రం. మనం బ్రతికున్నంత మనం ఒక వారం చేసి, ఒక నెల చేసి, ఒక సంవత్సరం చేసి నా వల్ల కాదని చేయలేనండి అంటే నేను అంటాను 9 మెట్లు ఎక్కి కింద పడిపోయినట్టే. చచ్చిపోయే వరకు నీ భక్తి జీవితాన్ని దేవుని ఎదుట కనిపించినట్లుగా బ్రతకాలంటే ఈ 10 నీలో సమృద్ధిగా ఉండాలి. కాబట్టి ఏదో కొన్ని రోజులు చేసి మానేస్తానండి, చేయలేనండి అనే ప్రశ్న నీ జీవితంలోనికి రాకూడదు. ఇంకా ఏం చేయాలి? మరణం నా దగ్గరికి వచ్చే వరకు అవి ఏమి నా దగ్గరికి రావయ్యా. ఏమి నీకు ఇష్టం లేని, ఎవరికి ఇష్టం లేని? దేవునికి ఇష్టం లేనిది ఏది? నాకొద్దయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా,